హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ వీడియోలో హెల్మెట్ గురించి మాట్లాడుకుందాం. అసలు హెల్మెట్ అనేది ఎక్స్పైరీ అవుతుందా? సో హౌ ఈ హెల్మెట్ అనేది ఎందుకు ఎక్స్పైరీ అవుతుంది? హెల్మెట్కి షెల్ లైఫ్ అనేది ఉంటుందా? అసలు హెల్మెట్ ఎక్స్పైరీ డేట్ ఏంటి? 10 సంవత్సరాలు దాటాక కూడా ఇంకా వాడుతూ ఉంటారు. కానీ హెల్మెట్ యొక్క ఎక్స్పైరీ డేట్ ఆర్ హెల్మెట్ యొక్క షెల్ లైఫ్ ఏంటంటే 3 నుంచి 5 సంవత్సరాల వరకు, 3 to 5 years. సో ఈ 3 to 5 years తర్వాత హెల్మెట్ అనేది ఎక్స్పైరీ అయిపోతుంది. సో ఎవ్రీ 5 ఇయర్స్కి, ప్రతి 5 సంవత్సరాలకి మీ హెల్మెట్ అనేది మీరు చేంజ్ చేస్తూ ఉండాలి. అసలు హెల్మెట్ అనేది ఎందుకు ఎక్స్పైరీ అవుతుంది? సో ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత హెల్మెట్ అనేది కంపల్సరీగా ఎక్స్పైరీ అవుతుంది. అసలు హెల్మెట్ అనేది ఎందుకు ఎక్స్పైర్ అవుతుంది? ఇఫ్ హెల్మెట్ని తీసుకుంటే మీరు, హెల్మెట్ని చూపిస్తాను ఇప్పుడు. సో ఇది హెల్మెట్ అనుకోండి. సో హెల్మెట్లో టోటల్ 4 లేయర్స్ ఉంటాయి, 4 లేయర్స్ ఉంటాయి. పైకి మీరు చూసేది, పైకి మీకు ఏదైతే కనపడుతుందో ఇట్ ఈస్ అవుటర్ షెల్. దీన్ని అవుటర్ షెల్, ఇది ఫస్ట్ లేయర్ అంటారు. ఈ అవుటర్ షెల్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ వర్క్ ఏంటంటే ఎనీ పాయింట్ లోడ్, సపోజ్ ఏదైనా వచ్చి తగిలినప్పుడు కానీ, ఏదైనా ఇంపాక్ట్ అయినప్పుడు కానీ, ఈ హెల్మెట్ అనేది ఆ ఇంపాక్ట్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఓవర్ ద సర్ఫేస్. సపోజ్ ఒక హెల్మెట్, ఒక ఇంపాక్ట్ అనేది పాయింట్ లోడ్గా ఇంపాక్ట్ అయితే ఆ పాయింట్ లోడ్ మొత్తాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది సర్ఫేస్ మొత్తం. సో దట్స్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద అవుటర్ షెల్. సో ఇది ఫస్ట్ లేయర్. సెకండ్ లేయర్ వచ్చేసి మీకు లోపల ఉంటుంది. నేను తీసి చూపిస్తాను ఇప్పుడు. సో ఇది వచ్చేసి థర్డ్ లేయర్. దీని లోపల ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఒక ప్లాస్టిక్ షెల్ అనేది కనపడుతూ ఉంటుంది మీకు. ఓకే, ఈ ప్లాస్టిక్ షెల్ అనేది లోపల ఏదైతే కనపడుతూ ఉందో దాన్ని ఈపీఎస్ ఫోమ్ అంటారు. ఈపీఎస్ ఫోమ్ అంటే ఎక్స్పాండెడ్ పాలిస్ట్రిన్ ఫోమ్. ఈ ఎక్స్పాండెడ్ పాలిస్ట్రిన్ ఫోమ్ అనేది ఎలా వర్క్ చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎలా వర్క్ చేస్తుంది అనేది. సో మీరు ఒక ఎగ్ తీసుకొని గోడకేసి కొట్టండి, ఏమవుతుంది? ఎగ్ సడన్లీ పగిలిపోతుంది కదా, ఎగ్ సడన్గా పగిలిపోతుంది కదా. సో నౌ సేమ్ ఎగ్ని గోడకి వేసి కొట్టే ముందు మీరు ఒక పిల్లోని పెట్టండి మధ్యలో, పుట్ ఏ పిల్లో బిట్వీన్ దట్ ఎగ్. సో అప్పుడు సేమ్ ఎగ్ని విసిరి కొట్టండి. ఇప్పుడు పిల్లో ఏం చేస్తుంది? ఆ ఎగ్ని వచ్చిన దాన్ని, ఆ ఇంపాక్ట్ మొత్తం తీసుకొని, ఆ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకొని ఎగ్ని మాత్రం సేఫ్గా ఉంచుతుంది. సో సేమ్ వే ఈ ఈపీఎస్ ఫోమ్ అనేది, ఎక్స్టెండెడ్ పాలిస్ట్రిన్ ఫోమ్ అనేది ఇస్ లైక్ హీరో లాగా అనమాట. ఇట్ విల్ ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ ఆల్ ద ఇంపాక్ట్స్. ఇది మెయిన్గా ఇంపాక్ట్ అనేది తీసుకొని మన హెడ్కి, మన స్కల్కి ఆ ఇంపాక్ట్ అనేది ట్రాన్స్ఫర్ కాకుండా ఆ డిసిపేట్ చేస్తుంది అనమాట ఆ ఎనర్జీని. మూడో లేయర్ వచ్చేసి కంఫర్ట్ లైనింగ్ ఆర్ ఇన్నర్ సేఫ్టీ లైనర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చే ఎగ్జాంపుల్ మీ స్కల్ మీద సెట్ అవుతుంది ఇలాగా. సో దీని యొక్క పర్పస్ ఏంటంటే ఫ్రిక్షన్ని తగ్గించడం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుందంటే, మీరు ఏదైనా దేనికైనా రాసుకున్నప్పుడు, దేనికైనా తగిలినప్పుడు ఈ హెల్మెట్ అనేది మిమ్మల్ని వెనక్కి లాగటానికి కానీ, మిమ్మల్ని ముందుకు తోయడానికి కానీ ట్రై చేస్తుంది. కానీ ఈ లేయర్ అనేది ఏం చేసిద్దంటే, మీ హెల్మెట్కి మీ హెడ్కి మధ్యలో ఒక లేయర్ లాగా మారి ఇది ఆ ఫ్రిక్షన్ని, ఆ రాపిడ్ని అనేది తగ్గిస్తుంది. మీ స్కల్ అనేది లోపల స్లైడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది మెయిన్ కంఫర్ట్ ప్యాడింగ్ యొక్క మెయిన్ రోల్. నెక్స్ట్ ఫోర్త్ థింగ్ వచ్చేసి, ఫోర్త్ లేయర్ వచ్చేసి యువర్ రిటెన్షన్ సిస్టమ్స్. ఓకే, ఇది వచ్చేసి చీక్ ప్యాడ్. ఇది వచ్చేసి చీక్ ప్యాడ్. ఇది కూడా బయటికి తీసేయచ్చు మనం. ఇది ఎలా తీసామో సాఫ్ట్ లైనర్, ఈ చీక్ ప్యాడ్స్ కూడా బయటికి తీసేయచ్చు. ఈ చీక్ ప్యాడ్స్ అండ్ ఈ లైనర్స్ అనేవి ఎవ్రీ 3 to 4 weeks, 3 నుంచి 4 వారాల తర్వాత ఎవ్రీ టైం వాష్ చేసుకుంటూ ఉంటే మంచిగా ఉంటుంది అనమాట. నౌ ఫోర్త్ థింగ్ వచ్చేసి యువర్ రిటెన్షన్ సిస్టమ్. ఈ రిటెన్షన్ సిస్టమ్ అంటే ఏంటంటే, మీరు చూస్తున్నారు కదా ఈ బెల్ట్స్, మీరు బక్కలు చేసుకుంటారో, లాక్ చేసుకుంటారో మీ అండర్ చిన్ కింద, వీటిని రిటెన్షన్ సిస్టమ్ అంటారు. సో ఈ రిటెన్షన్ సిస్టంలో కూడా 4 to 5 టైప్స్ ఉన్నాయి. అది తర్వాత వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలాగనేది. సో ఇప్పుడు వచ్చేసి ఈ రిటెన్షన్ సిస్టమ్ అనేది ఫోర్త్ లేయర్గా యాక్ట్ అవుతుంది అనమాట. సో టోటల్గా 4 లేయర్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఈ అవుటర్ షెల్ అనేది మీరు లోడ్ యాక్ట్ చేస్తే మీ త్రూఅవుట్ ద సర్ఫేస్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే పాయింట్ లోడ్ అనేది సర్ఫేస్ మొత్తం డిస్ట్రిబ్యూట్ అవుతుందో, దాని యొక్క మీరు ఏదైతే ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటారో ఆ ఇంపాక్ట్ అనేది తగ్గుతూ ఉంటుంది. దిస్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద అవుటర్ షెల్. సో సెకండ్ లేయర్ వచ్చేసి
మీరు చూస్తున్నారు కదా లోపల ఈపీఎస్ ఫోమ్. సో ఈపీఎస్ ఫోమ్ లోపల ఏదైతే కనపడుతుందో దట్ ఈస్ ద మెయిన్ హీరో. అది టోటల్గా ఎనర్జీ అబ్జార్బ్ చేసుకొని మీ స్కల్ని మీ హెడ్కి ఏమీ కాకుండా మీ హెడ్కి ఏమి ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేయకుండా అది ఇంపాక్ట్ తీసుకొని మిమ్మల్ని సేఫ్గా ఉంచుతుంది. థర్డ్ థింగ్ వచ్చేసి ఈ కంఫర్ట్ ప్యాడింగ్స్. సో ఈ ప్యాడింగ్స్ అనేది మీ ఫ్రిక్షన్ని తగ్గిస్తాయి. ఎగ్జాంపుల్ మీరు ఏదైనా తగిలినా కానీ రాసుకున్న మీ హెల్మెట్ అనేది మీ హెడ్ని లాగుతూ ఉంటుంది. సో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఈ కంఫర్ట్ ప్యాడింగ్ అనేది ఆ ఫ్రిక్షన్ ర్యాపిడ్ని తగ్గించి మీ 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 స్కల్ మీ హెడ్ అయితే ఎప్పుడైతే లోపల స్లైడ్ అవుతుందో స్లైడ్ అయినప్పుడు ఏమైందంటే ఆ ఫ్రిక్షన్ అనేది మీకు ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఉంటుంది. ఫోర్త్ వచ్చేసి రిటెన్షన్ సిస్టమ్స్. నేను చెప్పినట్టు ఆ బక్కుల్ సిస్టమ్ ఏదైతే ఉందో అది రిటెన్షన్ సిస్టమ్. ఇప్పుడు హెల్మెట్ అలా డిగ్రేడ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది హెల్మెట్స్ని వాళ్ళ వాళ్ళ ట్యాంక్స్ మీద పెట్టేసి ఉంచుతూ ఉంటారు అనమాట. ఎస్పెషల్లీ చాలా హై సమ్మర్స్లో ఇలా పెట్టేసి ఉంచినప్పుడు ఏమైందంటే పెట్రోల్ ట్యాంక్స్ నుంచి ఫ్యూమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఆ వేపర్ ఏదైతే వస్తూ ఉందో అది వచ్చి అది ఈపీఎస్ ఫోమ్ని డిగ్రేడ్ చేస్తుంది. దాని యొక్క డ్యూరేషన్ని తగ్గిస్తూ ఉంటుంది. సపోజ్ 5 సంవత్సరాలు పనిచేయాల్సిన ఆ ఈపీఎస్ ఫోమ్ ఏదైతే ఉందో మీరు ఆ పెట్రోల్ ట్యాంక్స్లో చాలా హాట్ సమ్మర్లో ఆ పెట్రోల్ ట్యాంక్స్ మీద వదిలేయటం వల్ల అది 3 సంవత్సరాలకే ఎక్స్పైరీ అవుతుంది, 2 సంవత్సరాలకే ఎక్స్పైరీ అయిపోతుంది. సో ఇది వన్ ఆఫ్ ద రీజన్ ఎక్స్పైరీ అవ్వడానికి. సెకండ్ రీజన్ వచ్చేసి చాలామంది హెల్మెట్స్ని హాట్ సమ్మర్లో అలా బైక్స్ మీద లాక్ చేసి ఉంచేస్తారనమాట. సో ఎప్పుడైతే యూవీ రేస్కి అవుటర్ షెల్ అనేది మోస్ట్లీ పాలీకార్బనేట్ ఆర్ ఫైబర్ గ్లాస్తో తయారు చేస్తారనమాట. ఫ్యూ కాస్ట్లీ హెల్మెట్స్ అయితే చాలా బ్రాండెడ్ హెల్మెట్స్ విత్ డాట్ అండ్ ఈసీ సర్టిఫైడ్ ఉన్న హెల్మెట్స్ అయితే కార్బన్ ఫైబర్తో తయారు చేస్తారు. బట్ మోస్ట్లీ పాలీకార్బనేట్ అండ్ ఫైబర్ గ్లాస్తో తయారు చేస్తారనమాట. సో ఇవి యూవీ రేస్కి ఎప్పుడైతే ఎక్స్పైర్ అవుతాయో వీటి లైఫ్ అనేది కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో అవుటర్ షెల్ అనేది మోస్ట్లీ 5 to 7 years రావాల్సింది మీరు కంప్లీట్ సన్లైట్కి ఎక్స్పోజ్ అవటం వల్ల 3 సంవత్సరాలకి 5 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి ఇంకా తక్కువ కాలంలోనే ఎక్స్పైర్ అయిపోతూ ఉంటుంది. థర్డ్ థింగ్ మీ ఇన్నర్ లేయర్స్ ఏవైతే ఉన్నాయో, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్నర్ లైనర్ ఏదైతే ఉందో ఇది మీరు హెయిర్ జెల్స్ కానీ హెయిర్ సీరమ్స్ కానీ ఏవైతే పెడతా ఉంటారో వాటికి ఎక్స్పోజ్ అవటం వల్ల కానీ, మీ నుంచి వచ్చే స్వెట్, మీ నుంచి వచ్చే చెవట వల్ల కానీ, వాటికి ఎక్స్పోజ్ అవటం వల్ల కానీ వీటి యొక్క లైఫ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇవి కూడా అవి ఎక్స్పోజ్ అయ్యి వీటి యొక్క ఎక్స్పైరీ అనేది దగ్గర పడుతూ ఉంటుంది అనమాట. సో మేక్ ష్యూర్ మీరు ఏం చేయాలంటే ఎవ్రీ 3-4 వారాలకు ఒకసారి వీటిని క్లీన్గా వాష్ చేసుకొని నీట్గా ఉంచుకోవాలన్నమాట ఆల్ ద టైమ్. అండ్ ఫిఫ్త్ థింగ్ మీ రిటెన్షన్ సిస్టమ్ ఏదైతే ఉందో, రిటెన్షన్ లైనర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మీ యొక్క స్వెట్ని తీసుకొని లైక్ డిఫరెంట్ ఫేషియల్ స్క్రీన్స్ కానీ డిఫరెంట్ ఎక్స్పోజర్స్ టు సన్లైట్ కానీ ఇవన్నీ ఇవి కూడా డిగ్రేడ్ అవుతూ ఉంటాయి అనమాట. సో దీస్ ఆర్ ద మెయిన్ 4 రీజన్స్. సో ఇవి మెయిన్గా 4 కారణాలు మీ హెల్మెట్ ఎక్స్పైరీ అవ్వడానికి రీజన్. సో మోస్ట్ ఆఫ్ ద హెల్మెట్స్లో మీరు చూసుకుంటే మీరు హెల్మెట్ ఓపెన్ చేసిన ప్రతిసారి మీకు లోపల స్టిక్కర్ అనేది ఉంటుంది. కొన్ని హెల్మెట్స్కి ఏమో రిటెన్షన్ సిస్టమ్ బకిల్స్ మీద ఉంటాయి, కొన్ని సిస్టమ్స్కి ఏమో బ్యాక్ సైడ్ ఇక్కడ ఉండొచ్చు, కొన్ని హెల్మెట్స్కి ఏమో లోపల ఉండొచ్చు. సో మీరు అక్కడ చూడొచ్చు యాక్చువల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నాది వచ్చేసి 2022. సో 2022 మ్యానుఫ్యాక్చరింగ్ డేట్. సో అక్కడి నుంచి 3 to 5 years మనం వాడుకోవచ్చు హెల్మెట్ని. సో ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 5 years, సో మేక్ ష్యూర్ మీరు ఎప్పుడు హెల్మెట్ చేంజ్ చేయాలి ఎవ్రీ 5 సంవత్సరాలకు ఒకసారి. ఓకే, చాలామంది ఏమనుకుంటారంటే హెల్మెట్ బయటికి కనిపించడానికి చాలా నీట్గా ఉన్నా అందంగా ఉన్నా మార్చాల్సిన పని లేదని అనుకుంటారు. కానీ మీరు వాడకుండా ఒక చోట పెట్టేసిన ఈ లోపల ఈపీఎస్ ఫోమ్ ఏదైతే ఉందో దాని యొక్క షెల్ లైఫ్ అనేది 3 నుంచి 5 సంవత్సరాలు మాత్రమే. అది డిగ్రేడ్ అయిపోతూ ఉంటుంది అనమాట. మీరు వాడినా వాడకపోయినా 5 సంవత్సరాల తర్వాత మీరు అలా అటకపైన పెట్టేసి మీరు వాడకుండా 5 సంవత్సరాల నుంచి తర్వాత వాడదాం అనుకున్నా ఇట్స్ ఆఫ్ నో యూస్. సో హెల్మెట్ చూడటానికి ఎంత బాగున్నా బయటికి ప్రతి 3 నుంచి 5 సంవత్సరాల తర్వాత మీ హెల్మెట్స్ని మార్చండి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మేక్ ష్యూర్ యు ఆర్ ఆల్వేస్ రైడింగ్ విత్ హెల్మెట్. ఆల్వేస్ హెల్మెట్ని పెట్టుకొని డ్రైవ్ చేయండి. డ్రైవ్ సేఫ్. ఓకే, హెల్మెట్ లేకుండా అసలు 2-wheeler అనేది బయటికి దిగద్దు. దట్స్ ఇట్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకా హెల్మెట్ యొక్క స్టాండర్డ్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్మెట్స్ అండ్ ఇంకా హెల్మెట్ యొక్క ఫిజిక్స్, హెల్మెట్లో ఇన్వాల్వ్ అయిన ఇంజనీరింగ్ ఏంటి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. దట్స్ ఇట్ ఆల్ ఫర్ దిస్ వీడియో.